అడవిలో ఒకరోజు దేవదూతలు పని లేకుండా ఉండటం దేవుడు గమనించాడు. వాళ్ళు సంతోషంగా లేరు. ఇది స్వర్గం, మీరు దిగులుతో ఇక్కడ ఉండకూడదు. అసలు మీ దిగులుకు కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? మాకిక్కడ ఏ పని లేదు, మేము ఇక్కడ ఖాళీగా ఉన్నాము, అందుకే నేను వేదనతో ఉన్నాను. సరే, మీరు భూలోకానికి వెళ్ళండి, అక్కడ 2 మంచి విషయాలను చూడండి, వాటి గురించి నా దగ్గరకు వచ్చి తెలియజేయండి. అలాగే ప్రభు. దేవదూతలు స్వర్గం నుండి భూమి మీదకు ప్రయాణమయ్యారు. వారు నగరం నడిబొడ్డున ఒక విగ్రహాన్ని చూశారు. అది బంగారు పూతతో ఉన్నది. విలువైన నీలిరంగు రాళ్లతో కళ్ళు ఉన్నాయి. నడుముకి విలువైన కెంపుల రాళ్ళు పొదిగి ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అతను ఒక ఉదాహరణ, ఎందుకంటే అతడు ఒక ఆనందకరమైన యువరాజు. శీతాకాలం వచ్చేసింది. సూర్యాస్తమయమైన తర్వాత అక్కడికి ఒక చిన్న పిచ్చుక వచ్చింది. ఆ పిచ్చుక ఈజిప్ట్కు వెళ్తుంది. ఆహా, ఇది ఒక అందమైన బంగారపు గదిలా ఉన్నదే. నేను ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఈజిప్ట్కి వెళ్తే బాగుంటుంది కదా. ఇక్కడ వెచ్చగా కూడా ఉంటుంది. వర్షం రావటం లేదు కదా. ఈ నీటి చుక్క ఎక్కడి నుండి పడింది? అరే, 2వ చుక్క కూడా పడిందే. చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇంకో గూటికి వెళ్తే మంచిదేమో. ఎందుకైనా మంచిది. ఆ విగ్రహం పైకి ఎగిరి చూస్తే తెలుస్తుంది కదా. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు యువరాజువి కదా. అవును, అయినా కూడా నేను సంతోషంగా లేను. ఏమైంది? నేను బ్రతికి ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడిని. అంతఃపురంలో ఉన్న నాకు బయట ఏం జరుగుతుందో తెలియలేదు. అందువల్ల నన్ను సంతోషకరమైన యువరాజు అని పిలిచేవారు. కానీ నేను చనిపోయాక నన్ను ఇక్కడ నిలబెట్టారు. నా హృదయం ఉక్కుతో తయారు చేయబడినా కూడా ప్రజల బాధలను చూసి నేను ఓర్చుకోలేకపోతున్నాను. నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అదిగో చూడు, దూరంగా ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె ఒక వీధ దర్జీ. రాణిగారి చెలికత్తెకి గౌను కుడుతుంది. కానీ అక్కడ పాప ఏడుస్తుంది. అమ్మా, నాకు ఆకలి ఇస్తుంది, అన్నం పెట్టవు? ఏడవకు తల్లి, మన ఇంట్లో ఏమీ లేవు. ఈ రోజుకి ఈ నీళ్లు తాగి పడుకో. ఓ పాపం, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా? తప్పకుండా చేస్తాను. నా ఖడ్గంలో ఎర్రగా మెరుస్తూ ఒక కెంపు ఉంది. దానిని తీసుకువెళ్ళి వారికి ఇస్తావా? నేను ఈజిప్ట్కి వెళ్ళాలి. నా స్నేహితులందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు శీతాకాలం వచ్చేసింది. ఈజిప్ట్లో వేడిగా ఉంటుంది. దయచేసి ఇది నా కోసం నువ్వు చెయ్యాలి ప్లీజ్. అలాగే, ఇస్తాను. ధన్యవాదాలు స్నేహితుడా. ఉదయమే యువరాజు ఖడ్గం నుంచి కెంపు తీసుకొని రాజు చెప్పిన వైపుగా ఎగురుకుంటూ వెళ్ళింది. అక్కడ దానికి ఒక అందమైన భవనం కనపడింది. ఒక అందమైన అమ్మాయి కిటికీ దగ్గర నిలబడి కనిపించింది. ఇవాళ రేపట్లో నా డ్రెస్ కుట్టిస్తారా? ఆవిడ ఎందుకని నా డ్రెస్ కుట్టివ్వట్లేదు? ఆ పిచ్చుక పక్కనే ఉన్న గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ ఒక ఆమె పని చేసుకుంటూ నిద్రపోయింది. పిచ్చుక ఆ ఎర్రటి రాయిని ఒక బల్ల పైన పెట్టి యువరాజు దగ్గరికి తిరిగి వెళ్ళిపోయింది. చాలా వింతగా ఉంది. నాకు ఇప్పుడు ఇక్కడ
వెచ్చగా అనిపిస్తోంది, కానీ చల్లగా ఉండాలి కదా. నువ్వు మంచి పని చేసినందువల్లే నీకు వెచ్చగా అనిపిస్తోంది. అవును, నిజమే. నేను ఈజిప్ట్ కి రేపు వెళ్తాను. దయచేసి వెళ్ళవద్దు. నువ్వు నాకు ఇంకో పని చేసి పెట్టాలి. ఆ, లేదు, మళ్ళీ ఏమిటి? అదిగో చూడు, నగరానికి దూరంగా ఒక చిన్న గదిలో రచయిత నివసిస్తున్నాడు. ఆయన ఇంట్లో తిండి లేక చిక్కిపోతున్నాడు. అందువల్ల కథను పూర్తి చేయలేకపోతున్నాడు. దానికి నన్నేం చెయ్యమంటావు? నువ్వు నా కంటిని ఒకదాన్ని తీసుకువెళ్ళి అతనికి ఇవ్వు. ఆ, ఏంటి? నీకన్నా? అమ్మో, ఆ పని నేను చెయ్యలేను. దయచేసి చెయ్యి. ఇది ఇండియాలోనే తయారు చేసిన నీలప్రాయ్. ఇది ఆ రచయితకి బాగా ఉపయోగపడుతుంది. సరే, ఈ రోజు రాత్రి ఇక్కడే ఉంటాను. రేపు పొద్దున్నే ఆ రచయిత దగ్గరకు వెళ్తాను. మరుసటి రోజు యువరాజు కంటి నుండి రాయి తీసుకొని రచయిత ఇంటికి వెళ్ళి ఒక బల్ల మీద ఆ రాయిని పెట్టి ఆ పిచ్చుక వెళ్ళిపోయింది. ఓ, ఎంత విలువైన రాయే! ఎవరో నా రచనలను నచ్చి ఇచ్చినట్టుగా ఉన్నారు. దీని ద్వారా నేను సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. హే భగవంతుడా, నాకు ఎంత అదృష్టాన్ని కల్పించావు. జీవితాంతం కృతజ్ఞుడనై ఉంటాను. రాత్రి అయ్యే సమయానికి పిచ్చుక యువరాజు దగ్గరికి వచ్చింది. మీ సెలవు అడగడానికి వచ్చాను. ఈజిప్ట్ కి రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను. ఇంకొక రాత్రి నాతో పాటు ఉండగలవా? ఓ యువరాజా, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నేను ఈజిప్ట్ కి వెళ్ళిపోవాలి. దయచేసి నేను చెప్పే మాట విను. నువ్వు ఒక చిన్నపిల్ల జీవితాన్ని కాపాడాలి. చిన్నపిల్ల జీవితమా? అవును, ఇక్కడికి దూరంలో ఒక అగ్గిపెట్టెలో అమ్ముకునే అమ్మాయి ఉంది. చూడు ఏమి జరుగుతుందో. అగ్గిపెట్టెలమ్మా, అగ్గిపెట్టెలు, అగ్గిపెట్టెలమ్మా, అగ్గిపెట్టెలు, అగ్గిపెట్టెలమ్మా, అగ్గిపెట్టెలు. అయ్యో, నా అగ్గిపెట్టెలు! ఎవరైనా ఉన్నారా? నా అగ్గిపెట్టెలు కాలంలో పడిపోయినాయి. ఇవి అన్ని డబ్బులు తీసుకెళ్ళకపోతే మా నాన్న నన్ను శిక్షిస్తాడు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నా ఇంకో కంటిని తీసుకువెళ్ళి ఆ పిల్లకి ఇవ్వు. అప్పుడు ఆమె తండ్రికి బోలెడంత డబ్బులు వస్తాయి. వద్దు వద్దు, నీతో పాటే ఉంటాను, కానీ ఇంకో కన్ను మాత్రం తీయను. ఆ తర్వాత నువ్వు చూడలేవు కదా. దయచేసి చెయ్యవా ప్లీజ్? ఆ పిచ్చుక యువరాజు రెండవ కన్ను తీయడానికి ఎంతో బాధపడింది. ఆ రాయిని తీసుకొని వెళ్ళి ఆ చిన్న పాప చేతిలో పెట్టింది. ఆ రాయిని చూసి చిన్న పాప ఎంతో ఆనందించింది. ఓ, ఎంత అందమైన రాయి! ఆ పాప ఇంటికి వెళ్ళింది. నాన్న, చూడు నేను ఏమి తెచ్చాను. ఏం తెచ్చావు? చూపించు. ఎంత విలువైన రాయి! దీనితో మన జీవితాన్ని మనం హాయిగా గడపవచ్చు. ఇంతలో ఆ పిచ్చుక యువరాజు దగ్గరకు వెళ్ళింది. యువరాజుకు రెండు కళ్ళు లేవని పిచ్చుక చాలా బాధపడింది. నువ్వు చాలా మంచి యువరాజువి. నేను నిన్ను విడిచిపెట్టి ఈజిప్ట్కి వెళ్ళను. లేదు, నువ్వు ఈజిప్ట్కి వెళ్ళాలి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. అదేమీ కుదరదు. నేను మీకు కళ్ళై ఉండి నగరంలోని విశేషములను మీకు తెలియజేస్తాను. అలాగే, నీ ఇష్టం మిత్రమా. ఆ పిచ్చుక అక్కడే ఉండిపోయింది. యువరాజుకు ఎన్నో కథలు చెప్తూ ఆనందింప చేసేది. ఓ స్నేహితుడా, ఈ నగరమంతా తిరిగి దానిలో జరిగే విషయాలు తెలియజేయి. యువరాజు మాటలు విని పిచ్చుక నగరంలోకి వెళ్ళింది. అక్కడ చూసినవన్నీ యువరాజుకు చెప్పేది. ఏమైంది మిత్రమా, అంత విచారంగా ఉన్నావు? ఏమి చెప్పమంటారు యువరాజా? అక్కడ నేను చూసిన విశేషాలు నా మనసును చాలా బాధపడుతున్నాయి. డబ్బు కలవాళ్ళు రకరకాల పిండి వంటలు చేసుకొని తింటున్నారు.
చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఇంకోవైపు పేదవాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు. ఉండడానికి ఇల్లు కూడా లేకుండా బాధపడుతున్నారు. చిన్న పిల్లలు ఈ చలికాలంలో చాలా బాధపడుతున్నారు. వెళ్ళండి వెళ్ళండి, ఈ బ్రిడ్జ్ కింద కూర్చోకూడదు, లేకపోతే జైల్లో వేస్తా. అవునా, నా చుట్టూ బోలెడంత బంగారం ఉంది, దాన్ని తీసి పేదవాళ్ళకి నువ్వు పంచు. యువరాజు శరీరం నుంచి ఆ పిచ్చుక బంగారం అంతా తీయడం మొదలుపెట్టింది. ఆ బంగారాన్ని పేదవారికి ఇవ్వసాగింది. వాళ్ళు చాలా సంతోషించారు. చాలా రోజుల తర్వాత నేను ఈరోజు కడుపు నిండా భోజనం చేశాను. నేను కూడా సుష్టుగా భోజనం చేశాను. నేను కూడా నీలాగే కడుపు నిండా భోజనం చేశాను. నగరం మొత్తం విపరీతంగా మంచు కురవసాగింది. ఆ చలి బాధకు తట్టుకోలేక పిచ్చుక మరణించింది. యువరాజుకి తన లోపల ఏదో తగులుతున్నట్లు అనిపించింది. అలా అనుకుంటుండగానే ఆ శిల్పం విరిగిపోయింది. ప్రజలు అంతా ఆ చనిపోయిన పిచ్చుకను చూశారు. వాళ్ళు అధికారులకు పిచ్చుక చనిపోయిన విషయాన్ని చెప్పారు. అధికారులు అక్కడికి వచ్చారు. ఈ విగ్రహం అస్సలు బాగోలేదు, రాజులా లేడు. అవును అవును, మీరు చెప్పింది నిజమే. ఓ, ఇక్కడ చనిపోయిన పిచ్చుక కూడా ఉంది. ఎవరక్కడ? వెంటనే దానిని ఇక్కడి నుండి తీసి పారేయండి. ఈ విగ్రహాన్ని కూడా తగలబెట్టేయండి. ఇక్కడ మనం ఇంకో విగ్రహాన్ని పెట్టుకుందాం. మొత్తం విగ్రహం తగలబడిపోయింది, కానీ ఆయనపై హృదయం మాత్రం ఖాళీ అలానే ఉంది. దాన్ని అవతల తీసి పారేశారు. మనం వెంటనే వీటిని దేవుని దగ్గరకు తీసుకొని వెళ్దాం. నా కోసం మీరు ఏమి తీసుకొని వచ్చారు? ఇది ఒక పిచ్చుక, ఇది ఒక ఉక్కు హృదయం. ఈ ఉక్కు హృదయం ఒక త్యాగశీలునిది. వీరు చేసిన మంచి విషయాలు ఈ త్యాగశీలి తన విగ్రహంలో ఉన్న విలువైన రాళ్లను పిచ్చుక ద్వారా పేదలకు అందచేశాడు. చాలా మంచి పనులు చేశారు, చాలా గొప్ప విషయాలను చెప్పారు. వీరు చాలా గొప్పవారు. ఈ పక్షిని నేను రోజు నా తోటలో పాటలు పాడమని చెప్తాను. ఇక ఈ త్యాగశీలి యువరాజుని నా సిటీ ద గోల్డ్ మధ్యలో నిలబెడతాను. ఈ విధంగా త్యాగం చేసిన వీరిరువురు త్యాగశీలుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.
ఆ